ఒక వ్యవహారంలో ఒక కుటుంబకుడు ముందుంటే మిగతా ఫ్యామిలీని పూర్తి స్థాయిలో లాగేసుకుంటాడు. ఆ కుటుంబాల ఫ్యామిలీ వారికి మాత్రమే అధికారాలు వినసొంపుగా ఇచ్చేస్తారు. ఈ సామెత చెప్పుకున్నట్టే కాదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన అదే జరుగుతుంది. ఒకసారి ఆ విషయాన్ని చూస్తే హస్తంలో ఫ్యామిలీల పోరు. భట్టి విక్రమార్క భార్యకేమో ఎంపీ సీట్ ఇవ్వాలి, ఇంకా మిగతా తదితర ఎమ్మెల్యేల వారి కొడుకులకు కూడా, వివేక్ కొడుకు కూడా ఎంపీ సీట్లు ఇవ్వాలి. మరి వాళ్ళ ఫ్యామిలీని అధికారాన్ని ఇచ్చుకుంటే ఇప్పుడు కుటుంబ పాలన ఎవరిదైతుంది? ఎవరి రెడ్డిల పాలన అవుతుంది? మీరే చెప్పండి. ఇక ఎవరి దొరల పాలవుతుంది మీరే చెప్పాలి. ఎంపీ టికెట్ దరఖాస్తులో కుటుంబ సభ్యులే ఎక్కువ. టికెట్ రేసులో భట్టి భార్య, జానారెడ్డి కొడుకు, వివేక్ కొడుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బంధువుల నుంచే దరఖాస్తులు. ఇక మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి వారి యొక్క పెండ్లాలకి, వారి యొక్క కొడుకులకి ఎంపీ పదవులు ఇవ్వడానికైతే అప్లికేషన్ల మీద అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. అంటే ఇక మొత్తం వారి ఫ్యామిలీకైనా చెందాలా, ఒక్క గిరిజనుకైనా ఇచ్చారా? ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన మైనారిటీస్ వాళ్ళ, కానీ ఈరోజు రెడ్డిలు కాకుండా మీకేమైనా టికెట్లు ఇచ్చారా? ఇటు గిరిజనులకు ఇవ్వలేదు, అదేవిధంగా ఇటు ఎస్సీ వారికి ఇవ్వలేదు, ఇటు బీసీ వారికి ఇవ్వలేదు, ఇటు మైనారిటీస్ వాళ్ళకి ఇవ్వలేదు టికెట్. ఈరోజు అయితే పూర్తి స్థాయిలో రెడ్డిల పాలనలో వారి ఫ్యామిలీలకు ఇచ్చుకుంటుంది. ఇక తెలంగాణ ప్రజలు ఒకసారి మేలుకోవాలి. ఈ వీడియో చూసైనా మీకే అర్థం కావాలి. దొరల పాలన పోయింది, రెడ్డిల పాలన, కుటుంబీకుల పాలన. ఇది అసలైన పాలన ఇది. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే ప్రతి ఒక్క జాతి వారికి, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, మిగతా తదితర రెడ్డిలు కావచ్చు, అందరికీ సరి సమానంగా అధికారం వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రతి ఒక్క రెడ్డి నాయకులకే సీఎం పదవులు కావాలి, రెడ్డి నాయకులకే మంత్రి పదవులు కావాలి, రెడ్డి నాయకులకే ఎంపీ పదవులు కావాలి, మంత్రి పదవులు కావాలి, ఎమ్మెల్సీ కూడా వాళ్ళే కావాలి. ఇక సర్పంచులు కూడా మీరే అవ్వండి. ఇక పూర్తి స్థాయిలో జెడ్పీటీసీలు అన్నీ మీరే తీసుకోండి. ఇక మేము మాత్రము ఇక గిరిజన ప్రజలు ఏం చేసుకుంటూ ఉంటాయో, మిగతా వాళ్ళు బడుగు బలహీన వర్గాలు మీకు ఓట్లేసుకుంటూ ఉంటాం. ఇక చేసేది ఉంది? ప్రజల్లో ఒక వైరాన్ని తీసుకొచ్చి దొరల పాలన అని చెప్పి రెడ్డిల పాలన ఎక్కిచ్చారు. ఈరోజైతే కాంగ్రెస్ పాలనలో ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్ గడువు ముగిసింది. 17 పార్లమెంట్ స్థానాలు శనివారం సాయంత్రం వరకు 300కు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు గాంధీ భవన్ వర్గాలు తెలిపారు. ఓరి నాయనో, ఆడ ఉన్న ఎంపీ సీట్లు మాత్రం జస్ట్ 17 అయినప్పటికీ 300కు పైగా అప్లికేషన్లు అట. ఇదేదో బాగానే ఉంది. మన జీడీ కానిస్టేబుల్కి అప్లై చేస్తే ఆడ 5,000 పోస్టులు ఉంటే 4 లక్షల దాకా అప్లికేషన్లు ఏ విధంగా అయితే ఆ విధంగా ఉంది కథ చూస్తే. 300 మందట. ఒరి నాయన, పార్టీలో ఉన్న వారితో పాటు కొందరు ప్రొఫెసర్లు ఉన్న పదవుల్లో పనిచేసే రిటైర్ అయిన వారు, పదవుల్లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీటిలో ఎక్కువగా పార్టీలోని కుటుంబ సభ్యుల నుంచే వచ్చినట్టు సమాచారం. ఇక వచ్చినట్టు సమాచారం ఏంది? ఇక్కడ పూర్తి స్థాయిలో సీఎం వాళ్ళ యొక్క, మంత్రి వాళ్ళ యొక్క, ఎమ్మెల్యేల యొక్క వీరి కుటుంబాలకే మరి ఎంపీ సీట్లు ఇచ్చుకుంటా ఉంటే మరి గిరిజన ప్రజల గురించి పోరాడేది ఎవరు? గిరిజన ప్రక్షాళన ఉండి పోరాడేది ఎవరు? బడుగు బలహీన వర్గాలకు అధినాయకుడుగా ఉండి నడిపించేది ఎవరు? ఇక మీకు మీరే సర్దిపుచ్చుకుంటా ఉంటే, మీకు మీరే మీ వర్గాన్ని కాపాడుకుంటా ఉంటే ఇటు ఎస్టీ వర్గం ఎటు పోవాలి, బీసీ వర్గం ఎటు పోవాలి, ఎస్సీ వర్గం ఎటు పోవాలి, మైనారిటీస్ వర్గం ఎటు పోవాలి, ఎస్టీకే వాళ్ళు ఎటు పోవాలి? వీళ్ళందరినీ పక్కకు దోసేసి రెడ్డిలు మాత్రమే పరిపాలించడానికి ఈరోజు అధికారంలోకి వచ్చారంటే ఇది అంతా ప్రజల యొక్క మహత్యం మాత్రమే. ప్రజలు ఇకనైనా మేలుకోండి. ప్రజలు ఇకనైనా మేలుకొని గత ప్రభుత్వం సరి సమానంగా అన్ని కులాలకు ఎటువంటి హక్కులు ఇచ్చిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం హక్కులు ఇస్తుందా లేదా ఒక్కసారి కను తెరిచి వినసొంపుగా వినండి. కను తెరిచి ఎటువంటి పాలనను ఎక్కించారో ఒక్కసారి అర్థం చేసుకోండి.